సినిమాల్లో ఎన్టీఆర్ గారా సావిత్రి గారు బతికుండి టీడీపీ పార్టీ కోటి చెప్తే వేస్తారా? ఎవరికి మాకు దేవుడు ఇచ్చిన వారం జగనన్న అంటే జనం కోసం పుట్టారు. అది మా పేదవాళ్ళు అందరూ పేదరికాన్ని తరిగి కొట్టి మా రూపురేఖలు మార్చాడు. మా గుండెల్లో గూడు కట్టుకున్నాడు. మేము ఇంకా మారే పనే లేదు. మా పిల్లలు ఈ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారంటే అది జగనన్న దయ, జగనన్న ఇచ్చిన భిక్ష. మాకు వేరే వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని ఏచాలు వేసినా మేము మారము. తప్పనిసరిగా జగనన్న సీఎం. ఎన్ని జన్మలు ఎత్తినా జగనన్నకి మేము రుణపడి ఉంటాం. మా పేదవాళ్ళకి మాకు మంచి చేశాడు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఎంత ఆరోగ్యంగా ఉంచాలని చెప్తున్నాడు. 5 లక్షలు చేశాడు. అమ్మ ఒడి ఇస్తున్నాడు. మా పిల్లలకి విద్యా దీవెన ఇస్తున్నాడు. మాకు కావాల్సిన అన్ని అడగకముందే దేవుడు అయితే ప్రార్థన చేసి పూజ చేస్తే ఎప్పుడుగో ఇస్తాడు. మాకు దేవుడు ఇచ్చిన వారం మాకు ఏ అవసరమో వాడు ఒక ఇంటిని పోషించుకోవాలంటే ఎన్నో తిప్పలు పడుతున్నాడు. ఇన్ని కుటుంబాలకి సహాయం చేస్తున్నాడు. ఏం చేశాడు? 2 సార్లు గెలిచి పథకాలు అయ్యి ఇప్పుడు పథకమేమో మొగుడు కొట్టంగానే ఛార్జీలు లేవు, బస్సుకు వెళ్ళిపోండి అని చెబుతున్నాడు. ఇక అయ్యి ఆయన ఇచ్చాడు. కూరగాయలు కొట్టే సర్కారు ఫ్రీ అన్నట్టు మొగుడు కొట్టే బస్సు ఫ్రీ అని చెప్తున్నాడు. ఇక అంతకంటే ఏమి లేదు. ఖచ్చితంగా జగనన్న సీఎం. ఇదే స్థలంలో పోయినసారి కూడా నిలబడి పథకాల గురించి చెప్పాడు. ఏడు చెప్పాడు. హవామాన గుర్తు ఫ్యాన్ అంటున్నాడు, తాతామాన గుర్తు ఫ్యాన్ అంటాడు. నేనంటే పింఛన్లు అంటున్నాడు. ఇంకేం కావాలి? మాకు మాత్రం జగనన్న సీఎం అవ్వాలని మా అందరూ మహిళలందరం ఏం చెప్తాడు. ఒకే ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా దమ్ము ధైర్యం ఉండేవాళ్ళు వచ్చి మాకు ఓటేయమని అడిగాడు. కానీ నేను చేసిన మేలు మీ ఇంట్లో ఉంటే నాకు ఓటేయమని అడుగుతాడు. మేలు జరిగిన వాళ్ళంటే లేరు. ఏ పథకం ప్రతి ఇంటికి అందింది. మేము మనుషులుగా ఉంటే ఖచ్చితంగా జగనన్న గురించి మా పేదరికాన్ని రూపురేఖలు మాత్రం మేము మర్చిపోకూడదు. మర్చిపోతే వాళ్ళు మనుషులే కాదు. మా పిల్లలకి మంచి భవిష్యత్తున్నాడు. అన్ని దానం కంటే విద్యాదానం గొప్పదాడు. ఈ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ అంటారు. వీళ్ళ పిల్లలు మాత్రం చదవచ్చు, విదేశాల్లో చదవచ్చు. మా పిల్లలు చదువుకోకూడదు. ఆ రాజ్యాల ప్రాంతంలో పెంచి తలవిస్తే లేబర్ చేసి మా పక్కన పెట్టారు. కోర్టు చేశాడు. ఇప్పుడు లేబర్ రోడ్కి ఏమని అడుగుతాడు? ఏ సహాయం చేశాడని అడుగుతున్నాడు. లేబర్ రోడ్కి ఇప్పుడు ఎంత అవసరం వచ్చింది అది తెలుసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ మనం అందరం జగనన్నకి రుణపడి ఉన్నాం. ఇచ్చినా ఈ పైన డెఫినెట్ గా మన అందరం కలిసి జగనన్న ముఖ్యమంత్రి చేస్తున్నాం. మన వీలైన భవిష్యత్తు మన బిడ్డలకి జగనన్న ఇస్తున్నాం. మనకి అంతకంటే ఆస్తి ఏం అక్కర్లేదు. మన పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారంటే అంతకంటే సంతోషం, అంతకంటే ఆస్తి. ఖచ్చితంగా